సో ఫ్రెండ్స్, మనం ఫైనల్గా శ్రీ మాతా శక్తిపీఠం కాశీ విశాలాక్షి శక్తిపీఠం వచ్చాము. సో ఈ గల్లీలో మీరు చూడొచ్చు. ఇక్కడ నుంచి కెమెరా అలౌ చేయరు, అయినా మీకోసం నేను కెమెరాని చెవిలో పెట్టుకుని షూటింగ్ చేయడం జరిగింది. మీకు ఈ దర్శన భాగ్యం కలిగించడం జరుగుతుంది. రండి, మీరు కూడా తప్పనిసరిగా కాశీ వచ్చినప్పుడు కాశీ విశ్వనాథ్ టెంపుల్ దగ్గరలో ఉన్నటువంటి ఈ కాశీ విశాలాక్షి మాత శక్తిపీఠం కూడా వచ్చి దర్శనం చేసుకోండి. నేనైతే ఇక్కడ అవుట్ సైడ్ షాపింగ్ చేయలేదు, కానీ బనారస్ శారీస్ దొరుకుతాయి, మీకు కావాలంటే కొనుక్కోండి. నేనైతే అమ్మవారి దగ్గర పెట్టినటువంటి పాదాల దగ్గర పెట్టినటువంటి శారీని పర్చేస్ చేసి మా మిస్సెస్కి గిఫ్ట్ కింద ఇవ్వడం జరిగింది. ఎంతో అదృష్టం. నేను వైజాగ్ ఫ్రెండ్తో ఇద్దరితో కలిసి వచ్చాము. సో రండి, మీరు తప్పకుండా శ్రీ కాశీ విశాలాక్షి అమ్మవారి దర్శనం చేసుకుని శక్తిపీఠం దర్శనం చేసుకొని మీరు ఇప్పుడు చేసుకోండి దర్శనం. జై శ్రీ కాశీ విశాలాక్షి మాత అంటూ మీకు దర్శనం చూపిస్తాను. చూడండి, ఇక్కడ శక్తిపీఠంలో మాతా సతీదేవి మీకు అందరికీ తెలుసు. మహావిష్ణువు తన సుదర్శన చక్రంతో ఖండించిన తర్వాత ఇక్కడ కన్ను కానీ ఇయర్ రింగ్ కానీ పడినట్టు చెప్తూ ఉంటారు. అదే ఈ శక్తిపీఠం. ఈ శక్తిపీఠాన్ని దర్శనం చేసుకోండి. మరొకసారి చూపిస్తాను. మాతా అనుగ్రహం దయ వల్ల నాకు 2 సార్లు శక్తిపీఠ దర్శనం జరిగింది. జై విశాలాక్షి మాత అంటే ఈ వీడియో ముగిస్తా ఉన్నాను. మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. కానీ తప్పకుండా శ్రీ మాత కాశీ విశాలాక్షి మాత దర్శనానికి రండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.